ఎండలకు అల్లాడిపోతున్న జనాలకు భారత వాతావరణ శాఖ ఒక తీపి కబురు చెప్తోంది. నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని, ఈ నెల 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని చెప్తుంది. మేలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉండనుంది. ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్ లో పశ్చిమ భారతంలోని భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అయితే ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఒక పక్క వర్షాలు ముందుగానే మొదలైన మే నెలలో ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతాయని ఐఎండీ చెప్తోంది. ఈసారి మే నెలలో పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి సమయాల్లో కూడా వేడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా లేదంటే అంతకంటే తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఆంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో సముద్రపు తేమతో కూడిన వేడి గాలుల వల్ల ఎక్కువగా ఉక్కపోత ఉండొచ్చంటూ ఐఎండీ చెప్తోంది. ఏం బాగుంది. రైట్, ఈసారి ఏప్రిల్ నెలలోనే ఎండలు ఠారెత్తిస్తూ ఉన్నాయి. ఇప్పటికే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. అన్ని ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం 6 గంటల నుంచే ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. దీంతో మధ్యాహ్నం పూట నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. అయితే ఇప్పుడు ఐఎండీ శాఖ ఒక చల్లని కబురు చెబుతోంది. మే 14, 16 తేదీల్లోనే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్కు తాకే అవకాశాలు ఉన్నాయి. దీంతో త్వరగా నైరుతి రుతుపవనాల ఆగమనం ఉంటుంది అని చెప్తున్నారు. కానీ మేలో అధిక ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాగే 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాత్రిపూట కూడా, కేవలం పగలే కాదు రాత్రిపూట కూడా వేడి గాలులు వీచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. నైరుతి రుతుపవనాలు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎండ వేడిమిలో ఎటువంటి మార్పు ఉండదు. కొన్ని ప్రాంతాలు మాత్రమే దీనికి ఉపశమనం కలిగిస్తాయి. కానీ భారతదేశం అంతా కూడా వేడి గాలులతో ఎక్కువ ఉష్ణోగ్రతతో నమోదవుతూ ఉంటాయి. మే నెల అంతా కూడా ఇలాగే ఉంటుంది. జూన్ మొదటి వారంలో అనుకున్నట్టుగానైతే జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు భారతదేశాన్ని తాకే అవకాశం ఉంటుంది. కానీ ఒక 15 రోజులు ముందుగానే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కు నైరుతి రుతుపవనాలు తాకుతున్నాయి. మరి అనుకున్నట్టుగా ఉంటే జూన్ మొదటి వారంలో తాకే అవకాశం ఉంది. ఈసారి వర్షపాతం కూడా అనుకున్న దానికంటే మేలోనే అధికంగా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే పగటి పూట కూడా కాకుండా రాత్రిపూట ముఖ్యంగా వేడి గాలులు ఇలాగే వీచే అవకాశం ఉంది. అరేబియా మహాసముద్రం ఇప్పటికే చాలా వేడెక్కిపోయి కనిపిస్తోంది. అక్కడి నుంచి వచ్చే వేడి గాలుల వల్ల ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు.